దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడండి. ఈ వాగ్దానాన్ని మీరు విశ్వసిస్తే, నాతోనే దేవుడు మాట్లాడాడని మీరు స్వీకరించగలిగితే, ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. చూద్దాము లేఖన భాగము. న్యాయాధిపతుల పుస్తకము 6వ అధ్యాయము 16వ వచనము. న్యాయాధిపతుల పుస్తకము 6వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఆ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడయ్యుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు తోడయ్యుందును, నేను నీకు తోడయ్యుందును, నేను నీకు తోడయ్యుందును అని దేవుడు వాగ్దానం చేశాడండి. ఈ న్యాయాధిపతులు ఇక్కడ గిద్యోను అనే ఒక ఆయన పిరికివాడై తన శత్రువులైన మిద్యానీయులకు భయపడి ఆ గోధుమలు రాలగొట్టుకుంటూ దుల్లగొట్టుకుంటూ చాటుగా ఉండి, వారు చూస్తే లాక్కుపోతారేమో, తినటానికి తిండి కూడా ఉండదన్న భయంతో, పిరికితనంతో ఉంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడు తన దూతను పంపించి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచి ధైర్యపరిచి కొన్ని మాటలు చెప్పి, నేను నీకు తోడై ఉన్నాను, లెగు, ఆ శత్రువులను హతం చేయి, ఒకే మనిషిని చంపినట్టు నువ్వు చంపేస్తావు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని ఆనాడు గిద్యోనికి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈనాడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీకు వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడవద్దండి, కలవరపడవద్దు, దేని గురించి దిగులు చెందొద్దు. వ్యాధి అయినా, బాధ అయినా, లేమిడైనా, దుఃఖమైన, వేదనైనా సరే, ఉపద్రవమైన, నష్టమైన, కీడైన, దేని గురించి మీరు భయపడద్దు. ఎందుకంటే వాటన్నిటిని మార్చే శక్తి దేవునికి ఉన్నదండి. కాలాలు, సమయాలు ఆయన వశమై ఉన్నది. ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు, సర్వసృష్టి కలిగినటువంటి, సర్వసృష్టిని చేసినటువంటి యేసునాథుడండి. ఆయన మీకు తోడై ఉన్నాడు, ఆయన మీకు తోడై ఉన్నాడు, ఆయన మీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని నడిపిస్తాడండి. ఇప్పటి వరకు నీ జీవితంలో పరాభవాలు ఎదురైనయా? అవమానాలతో కుంగిపోతున్నావా? లేమిడితో బాధపడుతున్నావా? చేయాలనుకుంటున్న పని సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నావా? పని ప్రారంభించే మధ్యలో వదిలేస్తున్నావా? రకరకాల ఓటమి భారాలతో కుంగిపోయావా? ఎందుకు పనికిరాని వాడివని ముద్ర వేసి నిన్ను సమాజంలో, గృహంలో, కుటుంబంలో నీ గురించి హీనంగా మాట్లాడుతున్నారా? దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, విశ్వాసం ఉంచండి. ఈ వాగ్దానం మీకే. ఈ దినము నుంచి దేవుడు మీ జీవితములలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు మీ జీవితములలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మీ జీవితములలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మీ ద్వారా అద్భుత కార్యాలు చేయించబోతున్నాడు. మీ ద్వారా అనేకమైనటువంటి మేలులు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు, ప్రయోజనమైనటువంటి కార్యాలు మీ ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మీకు తోడై ఉన్నాడు, నేను మీకు తోడై ఉన్నానని సెలవిచ్చి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నారు. మీరు విశ్వసించండి, ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుకోనండి. దేవుడు మీకు తోడయండి, అన్నిట్లో మీకు విజయాన్ని ఇచ్చి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మారుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.